వెల్కమ్ బ్యాక్. టమాటా ధరలు దారుణంగా పతనమయ్యాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు దిగాలు పడుతున్నారు. బయట మార్కెట్లో ఉన్నటువంటి ధరలో 4వ వంతు కూడా దక్కడం లేదని వాపోతున్నారు అన్నదాతలు. టమాటా ధర పతనంతో కర్నూలు జిల్లా రైతుల దుస్థితిపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. టమోటో అనగానే ఆంధ్రప్రదేశ్లో మొదట గుర్తొచ్చేది మదనపల్లి మార్కెట్, ఆ తర్వాత కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్. కర్నూలు జిల్లాలో అత్యధికంగా టమోటో సాగవుతుంది. ఇక్కడ నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు టమోటో రవాణా చేస్తారు. అయితే టమోటో సాగు చేసే రైతుకు మాత్రం నిత్యం కష్టాలే. 4 ఏళ్ళు టమోటో సాగు చేస్తే అందులో 3 ఏళ్ళు నష్టపోవాల్సిందే. ఈ ఏడాది టమోటో రైతు పరిస్థితి ఎలా ఉంది, టమోటో మార్కెట్లో ధర ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టమాటా ధర దారుణంగా పతనమైంది. కొన్ని నెలల క్రితం టమాటా ధర అమాంతం పెరిగిపోయింది. దీంతో సామాన్యులకు చుక్కలు కనిపించాయి. ఇప్పుడు ధర అనూహ్యంగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి కూడా రావడం లేదని వాపోతున్నారు అన్నదాతలు. టమోటో సాగు చేసే రైతు పరిస్థితి లాటరీలా తయారైంది. టమోటో మార్కెట్కు తీసుకెళ్తే ఏ రోజు ధర ఉంటుందో ఏ రోజు ధర ఉండదో చెప్పలేని పరిస్థితి. ఈ ఏడాది కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ ప్రారంభమై కేవలం 20 రోజులే అయింది. మొదట్లో కాస్త ధర బాగానే అనిపించినా ఇప్పటికే టమోటో ధర పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 50,000 ఎకరాల్లో టమోటో సాగవుతుంది. అయితే రైతుకు ఎప్పుడూ గిట్టుబాటు ధర ఉండదు. ఎప్పుడో 4 ఏళ్లలో ఒకసారి మాత్రమే రైతుకు లాటరీలాగా టమోటోకు మంచి ధర దక్కుతుంది. ఈ ఏడాది 20 రోజులు ఓ మోస్తరు ధర వచ్చిందో లేదో అప్పుడే మార్కెట్లో ధర పడిపోయింది. ప్రస్తుతం కర్నూలు మార్కెట్ నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు పెద్ద ఎత్తున టమోటో రవాణా అవుతోంది. అయితే రైతు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరా టమోటో సాగుకు 20 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కొక్కసారి టమోటో తెంపేందుకు కూలీలకు కూడా గిట్టుబాటు కాక రైతులు టమోటో పంటను మార్కెట్ వద్దనే పడేసిన సందర్భాలు అనేకం. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో టమోటో 20 నుంచి 25 రూపాయలు విక్రయిస్తుంటే రైతులకు కిలోకు 5 రూపాయలు కూడా దక్కని పరిస్థితి. ఒక్కొక్కరికి 200 నుంచి 300 చొప్పున రోజుకు 5,000కు పైగానే కూలీలకు ఖర్చు అవుతుంది. అట్లాగే పెట్టుబడి ఖర్చులు, వీటన్నిటినీ పోగా రైతు మార్కెట్కు తీసుకువెళ్తే సరుకు అమ్మిన తర్వాత డబ్బులు రాకపోగా ఎదురు వ్యాపారులకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే పత్తికొండ మార్కెట్లో టమోటో ధర గణనీయంగా పడిపోయింది. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మనం పత్తికొండ సమీపంలో పంట పొలాల్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఎక్కువగా ఈ ప్రాంతంలోనే టమోటో సాగు చేస్తారు. పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ, ఆస్పరి, ఆలూరు ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా టమోటో సాగు చేస్తారు. పత్తికొండ, బిల్లేకల్లో పెద్ద మార్కెట్లు కూడా ఉన్నాయి. ఇక నంద్యాల జిల్లాలో ప్యాపిలి, డోన్లో టమోటో మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు తరలిస్తారు. ఎంతో ఆశతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన టమోటోను మార్కెట్కు తీసుకువెళ్తే అక్కడ కనీస ధర కూడా రైతుకు దక్కని పరిస్థితి. అందులోనూ వ్యాపారుల కమిషన్ తీసేస్తే రైతులకు చిల్లిగవ్వ చేతికి రాక తిరిగి ఒట్టి చేతులతో ఇల్లు చేరుకోవాల్సిన దయనీయ పరిస్థితి కనిపిస్తోంది. కర్నూలు జిల్లాలో కర్నూలు, పత్తికొండ, ఆలూరు, ఆదోని, కోడుమూరు, డోన్ ప్రాంతాల్లోనే ఎక్కువగా టమోటో సాగు చేస్తారు. ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు టమోటో రవాణా అవుతుంది. ప్రతి ఏటా ఈ ప్రాంతంలో టమోటోకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న నినాదంతోనే రైతులు ఎప్పటికప్పుడు నష్టపోతున్నారు తప్ప ఎప్పుడూ రైతుకు గిట్టుబాటు ధర వచ్చిన సందర్భం లేదు. ఈ ఏడాది కూడా టమోటో సాగు చేసిన రైతు పరిస్థితి చాలా దయనీయంగానే ఉంది. పత్తికొండ మార్కెట్లో పెద్ద ఎత్తున సరుకు వస్తున్నప్పటికీ రైతుకు మాత్రం ధర దక్కని పరిస్థితి.
కర్నూలు జిల్లాలో టమాటా రైతులు కుదేలవుతున్నారు. 4 ఏళ్లు టమాటా సాగు చేస్తే 3 ఏళ్లు నష్టపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం బయట మార్కెట్లో కేజీ టమాటాలు 20 రూపాయలకు పైగా ధర పలుకుతున్నాయి. కానీ రైతులకు 5 రూపాయలు మించి ఇవ్వడం లేదు వ్యాపారులు. టమాటోకు గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టమాటో ధర పడిపోయింది. అయితే బహిరంగ మార్కెట్లో మాత్రం వినియోగదారులకు కిలో 20 నుంచి 25 రూపాయల చొప్పున కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఫీల్డ్లోకి వెళ్తే ప్రస్తుతం మనం పత్తికొండ సమీపంలోని టమాటో పొలంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనం ఇవాళ ఈ పొలంలో టమాటో కోత కోసి స్థానికంగా ఉన్న మార్కెట్కు తరలించబోతున్నారు. అయితే మార్కెట్కి వెళ్తే మాత్రం ధర చాలా తక్కువగా ఉంటుంది. బయట అయితే వినియోగదారులకు భారీగానే వడ్డిస్తున్నారు. ఇక్కడ రైతుకు మాత్రం దక్కడం లేదు. మార్కెట్లో అంటే బాక్సులు చొప్పున విక్రయిస్తారు. 2 బాక్సులు దాదాపు 50 కిలోల బరువు ఉంటాయి. వాటిని రైతు విక్రయిస్తే మహా అయితే 150 నుంచి 200కు కూడా కొనుగోలు చేయని పరిస్థితి. అంటే రైతుకు 5 రూపాయలు కూడా ధర దక్కడం లేదు. ఇవాళ మరింత ధర పడిపోయే పరిస్థితి ఉంటుంది. గత కొద్ది రోజులుగా వర్షం వస్తున్న కారణంగా టమాటో నాణ్యత కూడా దెబ్బతినే పరిస్థితి. అంటే టమాటోకు వర్షం వస్తే మచ్చ వస్తుంది. ఆ మచ్చ ఉన్న టమాటో కాయలను కొనడానికి వ్యాపారులు ముందుకు రారు. ఎందుకంటే రవాణాలోనే నష్టం జరుగుతుందన్న కారణంతో వ్యాపారులు ధర తగ్గిస్తారు. దీని కారణంగా రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఎకరాకు 30,000 చొప్పున పెట్టుబడి పెట్టి కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగిరాని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం కొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పత్తికొండ సమీపంలో ఉన్న పొలంలో రైతు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. టమోటో సాగులో ఉన్న కష్ట నష్టాలు ఏంటి ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, మీ పేరేంటి? మీరు ఎన్ని ఎకరాలు టమోటో సాగు చేస్తారు? మా పేరు జగదీష్ సార్. అయితే మేము ఎకరన్నర టమోటా వేసినాము. నిన్న మార్కెట్కి పోతే 100 నుంచి 150 రూపాయలు జత పోయింది. ఒక బాక్స్ వచ్చేసి 25 కిలోలు ఉంటుంది. 2 కలిసి 50 కిలోలు వస్తుంది. అది 100 నుంచి 150 రూపాయలు పోయింది. చాలా దారుణంగా రేటు పడిపోయింది. ఒక ఎకరా టమోటా వేయాలంటే 30,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. చాలా తీవ్రంగా నష్టపోతున్నాం. మొన్న పడినటువంటి వర్షంకి కూడా పూర్తిగా డ్యామేజ్ వచ్చింది. మొన్న జూలైలో కూడా తక్కువ వర్షపాతం అయింది. ఆగస్టులో పూర్తిగా వర్షం ఎక్కువై టమోటా పూర్తిగా దెబ్బతినింది. అది మార్కెట్కి పోతే 100 నుంచి 150 రూపాయలు పోతుంది. అది కూడా నాణ్యమైనటువంటి టమోటానే వేసుకుపోతున్నాం. పూర్తిగా పత్తికొండ మార్కెట్లో రేటు గిట్టుబాటు ధర రాలేకపోతుంది. మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు? టమోటో ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు? ఎకరా సాగు చేస్తే మీకు మొత్తం పంట అయిపోయే లోపు కనీసం దాని పెట్టుబడి ఖర్చులు మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది? ఒక్కొక్కసారి పెట్టుబడి కూడా రాదు సార్. అయితే ఒక సంవత్సరం మంచి రేటు ఉంటే కాస్త కూస్తో కూలోళ్ళకి వాళ్ళకి మిగిలిపోయి ఒక 50,000 వరకు అట్లా 60,000 వరకు మిగలొచ్చు. ఈ సంవత్సరం అయితే ఏం కూడా మిగిలే పరిస్థితి లేదు. 100 నుంచి 150 అంటే కూలోళ్ళకి కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ గత్యంతరం లేక అంటే పంట ఇప్పుడు తెంచలేదు అనుకో, మళ్ళీ రేపు లేదు ఎల్లుండి ఏమన్నా ఆశాజనకంగా రేటు పెరిగితే అది పండ్లు డ్యామేజ్ అవుతాయని చెప్పేసి మేమే కూలోళ్ళకి అదనంగా డబ్బులు ఇచ్చి కూడా తెంపించుకునేటువంటి పరిస్థితి ఉంది. మీ మొగ్గురు అయితే కూడా టమోటా తెంపుకోలేము కాబట్టి కూలోళ్ళని పెట్టుకునే టమోటాలు తెంపుకోవాలా. మార్కెట్కి పోతే 100 నుంచి 150 అయింది. తీవ్రంగా నష్టపోతున్నాం అసలు మేమైతే. టమోటో సాగులో ఖర్చు ఎట్లా ఉంటుంది? టమోటో సాగు మేము ఎక్కువ విత్తనాలకి, మందులకి, ఎరువులకి ఎక్కువ పెట్టుబడి పెడతాం సార్. చేద్దామంటే మేము సొంతంగా ఏదైనా ట్రాక్టర్ ఉన్నాయి లేదా ఎద్దులు అట్లా చేసుకుంటారు. మాకైతే ఎక్కువగా ఎరువులు, పురుగు మందులు, ఈ కూలోళ్ళు దీని మీద ఎక్కువ టమోటా మీద ఆధారపడి ఉంటుంది సార్. అంటే కూలీ రవాణా ఖర్చు చాలా ఎక్కువగా కనిపిస్తుంది టమోటోలు. కూలీ రవాణా, ఈ ఎరువులు మందులు కూడా బాగా ఎక్కువగా కనిపిస్తుంది సార్. అంటే ఎకరా టమోటోలు కోత కోయాలంటే ఎంతమంది కూలీలు అవసరం అవుతుంది? ఎంత ఖర్చు? ఎకరా టమోటా కోయాలంటే మ్యాక్సిమం 10 మంది ఉన్నారు సార్. 10 మంది ఉంటే టమోటాలు రవాణా చేసుకోవడానికి ఎంత అవుతుంది ఆ రోజు కూలీ ఖర్చు? 250 సార్ రోజుకి కూలీ. అయితే 10 మంది ఉంటే కూడా 2,500 అవుతుంది సార్ కూలీ. ట్రాన్స్పోర్ట్ వెళ్తాం, మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ మార్కెట్కి తీసుకెళ్ళాలి. మార్కెట్కి తీసుకెళ్తే ఒక గంపకింత చొప్పున వెహికల్ అతను తీసుకుంటాడు. ఎంత తీసుకుంటారు? గంపకి 20 నుంచి 25 రూపాయలు తీసుకుంటారు సార్. అంటే దూరాన్ని బట్టి మాకు టమోటా ఇప్పుడు లోకల్లో ఉంది కాబట్టి మాకు 20 రూపాయలు తీసుకుంటాడు. ఇంకా దూరం అయితే 30 రూపాయలు అట్లా 35 రూపాయలు తీసుకుంటాడు సార్. అంటే కనీసం రవాణా ఖర్చులు కూడా రావు కదా మరి మీరు చెప్పేది దాని ప్రకారం అయితే? రా సార్. అయితే ఇప్పుడు తెంపకపోతే ఇది మళ్ళీ నెక్స్ట్ కోత బాగుండదని చెప్పేసి తెంపుకుంటున్నాం సార్. మొన్న ఒక రీసెంట్గా 4-5 రోజులు కొద్దిగా రేటు ఉంది. అది కూడా 300-400 వరకు జత ఉంది. కాకపోతే ఈరోజు పూర్తిగా పతనమైంది. మళ్ళీ దానికి ఏమన్నా చూడాలి సార్, తెంచాలి తప్పదు. ఇది రైతుల పరిస్థితి. అంటే ఎకరా కోత కోయాలంటే 10 మంది కూలీలు కావాలి. 10 మంది కూలీలకు 2,500 నుంచి 3,000 దాకా ఖర్చు అవుతుంది. అట్లే రవాణా అయితే గంపకు
దగ్గరలో ఉంటే 20 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల నుంచి అయితే 25 నుంచి 30 రూపాయల వరకు గంపకు తీసుకుంటారు. అంటే రవాణా ఖర్చులే 2-3 వేలు దాకా అవుతాయి, 2-3 వేల నుంచి 5 వేలు దాకా అవుతాయి. రవాణా కూలీలు ఖర్చు పోతే మార్కెట్కు తీసుకెళ్ళి అమ్మగా వచ్చిన డబ్బులు ఏమాత్రం సరిపోవు. ఒక్కొక్కసారి మొత్తం ఖర్చు పోగా రైతు అప్పు చేసి అక్కడ ఉన్న వ్యాపారి దగ్గర అప్పు తీసుకొని తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ నెల 11 నుంచి పత్తికొండ మార్కెట్లో టమాటా క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. జనవరి వరకు ఇక్కడి మార్కెట్కు టమాటా పంటను తీసుకొచ్చి అమ్ముతారు రైతులు. 2 గంపల టమాటాలు 150 రూపాయలకు మించి ధర పలకడం లేదు. ఒక్కో గంపకు 15 నుంచి 16 కేజీల టమాటాలు ఉంటాయి. అంటే కేజీ 5 రూపాయలు కూడా పలకడం లేదు. దీంతో ఖర్చులకు కూడా రావడం లేదని వాపోతున్నారు రైతులు. టమోటో ధర గణనీయంగా పడిపోయింది. ఒకవైపు రైతు టమోటో సరుకు మార్కెట్ తీసుకొస్తే కొనే దిక్కు కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ సరుకు 8 బుట్టల సరుకు. ఇది 2 బుట్టలు, అంటే జత బుట్టలు 150 చొప్పున వేలంలో వాడారు. అంటే అతను రవాణా ఖర్చులకు కూడా సరిపోని ధర ఇక్కడ విక్రయిస్తున్నారు. అంటే 2 బుట్టల్లో 32 కిలోల టమోటాలు ఉంటాయి. 150 రూపాయలు అంటే 5 రూపాయలు కూడా ధర దక్కని పరిస్థితి. రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది రైతు? ఏం గిట్టుబాటు కావడం లేదు మాకు. దాని కూలి కూడా మాకు రావట్లేదు. దీంట్లోన చాలా డౌన్ అయింది రేటు. ఖర్చు ఎంత అయింది మీకు? కూలీల ఖర్చు 600-700 అయితే తెంపించేకే. ఎక్కువ అయితే ఇప్పుడు తక్కువ కాబట్టి 500 అయింది. కమిషన్ 200 పోతుంది, ఆటో బాడీ 200 పోతుంది. ఇంకా ఎదురు పడుతుంది మనం ఇచ్చేది కానీ ఏం లేదు దీంట్లో. పెట్టుబడి వేలలో పెట్టినాం. ఇంకా వాటికి ఇంకా వర్షాలు తక్కువ కదా. ఏడు వర్షాలు ఎక్కువై వర్షాలు తక్కువ చాలా నష్టం వచ్చింది. అంటే ముందేమో వర్షాలు రాలేదు, ఇప్పుడు వర్షాలు ఎక్కువ. వర్షాలు వచ్చి మళ్ళీ కుల్లడి వచ్చి చాలా సగం కాయ అంతా పక్కకు పోసేస్తాం గట్లకి. మిగిలిన కాయ తెస్తే రేట్లు లేవు. అంతకంటే ఏం లేదు. మరొక రైతుతో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ మాది దేవనకొండ మండలం వేలంకూరు నుంచి వచ్చాను. ఇంతకుముందు అయితే కొంచెం ఒక వారం కింద 500, 600, 700 అయింది. కనీసం కూలీ ఖర్చులన్నీ వచ్చేది. ఇప్పుడు అది కూడా వచ్చే పరిస్థితి లేదు సార్. మేము పెట్టుబడి ఎన్ని ఎకరాలు వేశారు? ఎకరన్నరలో వేసాం సార్. ఎన్ని బుట్టలు వచ్చాయి ఇప్పుడు? ఇప్పుడు 22 బాక్సులు వచ్చినాయి సార్. డైలీ వస్తాయి సార్. డైలీ 28 బాక్సులు. ఎంత అయింది మీకు? కూలీ ఎంత అయింది? రవాణా ఖర్చు? ఆటో బాడీ 600 సార్. కూలీలకి ముగ్గురికి 300 లెక్క 900 అవుతుంది సార్. మేము కాకుండా 1500 సార్. ఇక కమిషన్ అవి తీసేస్తే కూడా మాకు కనీసం ఒక 500 మిగిలే పరిస్థితి లేదు. ఎంత పోయింది మీది? 300 జత కలిసి 300 పోయినాయి సార్. ఒక బాక్స్ ఎన్ని కిలోలు ఉంటాయి? 40 కిలోలు. 40 కిలోలు 300. 5 రూపాయలన్నా పడుతుందా? ఎట్లా పడుతుంది సార్? 5 రూపాయలు పడటం లేదు. ఎన్ని సంవత్సరాలుగా మీ ఇట్లా టమాటో పండిస్తున్నారు? మేము 10 ఏళ్ళుగా పండిస్తున్నాం సార్. 10 సంవత్సరాల్లో మీకు ఎన్ని సంవత్సరాలు మంచి ధర వచ్చింది? నాకు 2 సంవత్సరాలు వచ్చింది సార్. బాగా. అంటే 8 సంవత్సరాలు మీకు ధర దక్కలేదు. 10 సంవత్సరాలు టమాటో సాగు చేస్తే 2 సంవత్సరాలు మాత్రమే మంచి ధర వచ్చిందా? మంచి ధర వచ్చింది సార్. అది కూడా కోడుమూరు మార్కెట్లో అమ్మినప్పుడు మంచి ధర వచ్చింది. ఇక్కడైతే రాలేదు. ఇప్పుడు మరి 8 సంవత్సరాలు నష్టపోయావు కదా, ఎంత అపోయింది? దాదాపు దీనికి పెట్టుబడి ఎకరన్నర పెట్టుబడి పెట్టేదానికి 50,000 నుంచి 60,000 దాకా పెట్టుబడి. నారకి ఖర్చులు, కూలీలు, మందులు ఇవన్నీ కలిసి 50-60,000 అవుతుంది సార్. ఇప్పుడు కానీ తోట అయిపోయే స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు 2 కోతలు తెంపితే అయిపోతుంది. అయినా 50,000 కూడా వచ్చింది లేదు. పెట్టుబడి కనీసం పెట్టుబడి వచ్చింది లేదు. కూలీలు ఇవన్నీ తీసేస్తే మేము ఇంకా సొంత మనుషుల నుండి కూడా దాని పెట్టుబడి దానికి కూడా రాలేదు. పత్తికొండలో మార్కెట్లో టమోటో పరిస్థితి రోజు రోజుకు ధర తగ్గుతుంది. రైతులు సొంతంగా పొలంలో కష్టపడి సాగు చేస్తే కూడా కనీసం పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితి. అంటే రైతు చేసిన కష్టమంతా బూడిద పాలవుతుంది. ఇవాళ మార్కెట్లో అయితే కిలో టమోటో రైతు నుంచి 5 రూపాయల నుంచి కొనుగోలు చేయడం లేదు. అది కూడా వ్యాపారులు బలవంతంగా కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారుల వాదన మరో విధంగా ఉంది. హైదరాబాద్ మార్కెట్లోనే ఒక బాక్సు టమోటోలు 200 తీసుకుంటున్నారు. అది మాకు ఇక్కడ 150 రూపాయలు కొనుగోలు చేస్తున్నాము, 20 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 180 రూపాయలు మాకు ఇక్కడే పడుతుంది. హైదరాబాద్లో 200 కొనుగోలు చేస్తే మాకు మరింత నష్టపోతుంది. అంటే రవాణా ఇతర ఖర్చులన్నీ మాకు చేతి నుంచి పడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కూడా కొనుగోలు చేయలేమని వ్యాపారులు చేతులెత్తేస్తున్నారని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. మొత్తం మీద టమోటో రైతు వ్యాపారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పత్తికొండలో టమోటో మార్కెట్ ప్రారంభమైంది. ఈ నెల 11వ తేదీ మాత్రమే ప్రారంభమైంది. అంటే 20 రోజులు అవుతోంది మార్కెట్ ప్రారంభమై, 25 రోజులు అవుతోంది.
ఇప్పుడే ధర తగ్గితే ఇంకా కొద్ది రోజుల పాటు టమోటో పంట మార్కెట్కు వస్తుంది. అప్పుడు ధర మరింత పతనమయ్యే పరిస్థితి ఉంటుంది. గతంలో కూడా కిలో రూపాయి 2 రూపాయలు కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు టమోటో పంటను బయట పడేసి వెళ్తున్నారు. అమ్మ చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మాది కొత్తపల్లి సార్. అన్ని పట్టుడు గంపలు వేసుకొచ్చినాం సార్. ఏం రేట్ ఏం పెద్దగా ఇది 300 పోయినాయి జత బాక్సులు. కిలో ఎంత, ఒక 5 రూపాయలన్నా పడిందా? అంత పడుతుందేం సార్ అంత తప్పనిచ్చి ఎక్కడ పడదు. అంత అద్దమానం చేస్తారు. ఎట్లా చేసేది రైతులు చేసిన దాని కూలీలే అంత అద్దమానంగా పండిస్తారు. అప్పులయ్యాయా దీని నుంచి? ఎట్లా అట్లే సార్. మరి మనం ఏమంటే కూలీలు లేకుండా మనమే చేస్తున్నాము. తిన్ని కాడికి ఉన్ని కాడికి ఎక్కువ అప్పులు గిప్పులు అనేది ఏం లేదు సార్. ఉన్ని కాడికి తెంచుకుంటాం. సొంతంగా కష్టపడుతున్నారు కాబట్టి. మరికొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తపల్లి సార్. ఎంత సరుకు తెచ్చారు? ఎంత పోయింది? ఒక 6 బాక్సులు తెచ్చినాము, ఒక 10 గంపలు తెచ్చినాము. గంపలు 200 పోయినాయి, పెద్ద గంపలు. బాక్సులు 280. ఏం గిట్టుబాటు లేదు. తీసుకురావడానికి ఖర్చు ఎంత అయింది? 400 ఆటో బాడిగా. ఆ 4 పెరిగినా వాటిని అంతా 1400, 1500 ఖర్చు అయింది. ఎంత మిగిలితే సార్? ఇంకా ఏం మిగిలిందా? ఏం మిగిలిందా? ఇంకా ఆటో వాళ్ళకి గంపలకి. రైతు చేసిన కష్టమంతా ఆటో ఖర్చు అట్లాగే కూలీల ఖర్చుకే సరిపోతుంది. పెట్టుబడి అంతా పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందని టమోటో రైతులు చెబుతున్నారు. పత్తికొండ టమోటా మార్కెట్ నుంచి కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV.